ఈ అమ్మాయి కోపం మీద ఒక మాంసం ముక్కని విసరగానే అదొక గిన్నెలో పడి అది వేరే 90స్ రాజ్యానికి కనెక్ట్ అయి ఉంటుంది. అది వాళ్ళ దగ్గర పడుతుంది. ఏంటి తినేసిన మాంసం ముక్క అయితే ఇదొక చెత్తబుట్టేమో అని చెప్పి ఆ గిన్నెని అనుకుంటారు. వాళ్ళేమో కాల్చేసిన పేపర్‌ని అందులో పడేస్తారు. పడేయగానే ఈ అమ్మాయికి 20స్‌లో బతుకుతున్న ఈ అమ్మాయికి పడుతుంది. దాంతో ఈ అమ్మాయికి కోపమొచ్చి ఆ అమ్మాయి కొన్న సామాన్లన్నీ విసిరేస్తూ ఉంటుంది. దాంతో చాక్లెట్‌లు అలాగే తిన్న ఐటెమ్స్ అన్నీ వస్తాయి. వాళ్ళు చాలా ఆనందపడతారు. నాకు తెలిసి ఇదొక దేవకన్య ఏమో అని చెప్పి అనుకుంటారు. మనం ఏమడిగినా వరాలిస్తుందేమో అని చెప్పి అనుకుంటారు. ఈ అమ్మాయి ఏంటి గిన్నెలో ఏం పడేసినా మాయమైపోతున్నాయి అని చెప్పి కుక్కాహారం పడేస్తుంది. దాంతో వీళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు. మనం తినడానికి తిండి లేదని చెప్పి దేవుడు మన కోసం పంపించాడు అని చెప్పి అనుకుంటారు. అలాగే ఆహారాన్నంతా కూడా స్టోర్ చేసుకుంటాడు. అప్పుడు వీళ్ళింకా నిర్ణయించుకుంటారు. మన కోసం దేవుడే కరుణించాడు. అలాగే మాకు ఆహారం ఉంది గానీ నీళ్ళు లేవు కదా అని చెప్పి ఆ గిన్నెకి ప్రార్థిస్తారు. దయచేసి నీళ్ళు పంపించండి అని. ఇక్కడ ఈ అమ్మాయి ఏమో ఆహారం ఒకటే మాయమవుతదా? లేదంటే నీళ్ళు కూడా మాయమవుతాయా అని చెప్పి ట్యాప్ కింద పెడుతుంది. ట్యాప్ కింద పెడితే మొత్తం నీళ్ళన్నీ కూడా మాయమైపోతాయి. ఆ నీళ్ళన్నీ ఇక్కడికెళ్తున్నాయని ఆ అమ్మాయికి తెలీదు. అయితే వీళ్ళు తలుచుకోగానే నీళ్లు ప్రత్యక్షం అవుతాయి. దాంతో ఒక గుడ్డ మీద వాళ్ళ బాధనంతా కూడా రక్తంతో రాస్తారు. మా రాజ్యంలో యుద్ధం అయ్యి ఆ యుద్ధానికి చాలా మంది చనిపోయారు. ఆకలితో అలమటిస్తున్నారు. దయచేసి ఎలాగైనా సరే దేవత మా కోసం ఆహారాన్ని పంపించు అని చెప్పి చాలా బాధతో రాస్తారు. ఇది నిజమైతే పాపం అని చెప్పి ఈ అమ్మాయి కూడా వెళ్ళి పాపం వాళ్ళంతా ఆకలితో ఉన్నారేమో, ఇది నిజమైతే మళ్ళీ నేనే బాధపడాలి అని చెప్పి ఎక్కువ మొత్తంలో మొత్తం ఆహారాన్ని పంపించాలనుకుంటుంది. సరుకులు మొత్తం బియ్యం పిండి అలాగే నూనె అన్నీ పంపించేస్తుంది. ఆ అమ్మాయి దగ్గర ఉన్నదంతా పంపించేసరికి వాళ్ళు చాలా అంటే చాలా ఆనందపడతారు. అసలు ఇంత మంచి దేవత మనం కోరుకున్నవన్నీ ఇస్తుంది. ఆవిడకి కూడా మనం కృతజ్ఞతగా మనం ఇవ్వాలి అని చెప్పి బంగారు బిస్కెట్లు పడేస్తారు. అలాగే ఒక లాకెట్‌ని కూడా పడేసి చాలా థాంక్స్ దేవత అని చెప్పి మొక్కుకుంటారు. ఈ అమ్మాయి చూసేసరికి బంగారు కడ్డీలు కనిపిస్తాయి. దాంతో ఆ అమ్మాయి అమ్మాలనుకుంటుంది. ఇవి చాలా విలువ చేస్తాయని చెప్తారు. అప్పుడు ఆ అమ్మాయి ఈ చైన్‌ని కూడా చూడండి విలువ ఎంతొస్తుందా అంటే ఈ చైన్ పురాతకాలంది కోట్లలో ఉంటుంది అని చెప్పగానే షాక్ అయిపోతుంది. సబ్స్క్రైబ్